కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి కారు ప్రమాదంలో మృతి చెందారు. లాస్యనందిత మృతి చెందారు. మియాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది లాస్యనందిత కారు. అక్కడికక్కడే ఎమ్మెల్యే మృతి చెందారు. లాస్యనందిత మృతికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మియాపూర్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే లాస్యనందిత అక్కడికక్కడికే చనిపోయారు. చూస్తున్నాం విజువల్స్లో కూడా ఆవిడ పూర్తిగా రక్తపు మడుగులో పడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు లాస్యనందిత. గతంలో వారి తండ్రి సాయన్న ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నికలకు ముందు సాయన్న మృతి చెందారు. ఇప్పుడు కుమార్తె లాస్యనందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదం విజువల్స్ చూస్తున్నాం. రక్తపు మడుగులో పూర్తిగా లాస్యనందిత పడిపోయారు. ఆవిడ మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి వివరాలేంటి? సిద్ధు, ఇప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత ఔటర్ రింగ్ రోడ్డు పైన ఏదైతే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు ప్రమాదానికి గురైంది. SLX6 కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి లాస్యనందిత కన్నుమూసింది. ఆ డ్రైవర్ కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా మనకు అయితే ప్రస్తుతానికి అయితే ప్రాథమిక సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో గతంలో నల్గొండ సభ గత 10 రోజుల కింద నల్గొండలో సభ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రిటర్న్ లో వస్తున్నటువంటి సందర్భంలో వెనక వస్తున్నటువంటి టిప్పర్ కారును ఢీకొట్టింది. అప్పుడు కూడా కారు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆ త్రుటిలో కూడా ఆ ప్రమాదం నుంచి తాను బయటపడ్డారు. అది జరిగిన 10 రోజులకే మళ్ళీ ఇలాంటి ఘటన జరగటం తాను బలడించడం కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కంటోన్మెంట్ వాసులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా గత ఏడాది మా మే నెలలో తన తండ్రి ఎవరైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూడా తాను కన్ను మూయడం జరిగింది. ప్రస్తుతం జరిగిన తర్వాత ఈ ఘటన జరగడంలో కూడా కుటుంబంలో ఇంత విషాదం అయితే నెలకొంది. ప్రస్తుతానికైతే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఓఆర్ఆర్ పైన జరిగినటువంటి ప్రమాదంలో తాను కన్ను మూసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. గతంలో కవాడిగూడ కార్పొరేటర్ గా పనిచేశారు. ఆ తర్వాత 2022లో జరిగినటువంటి GHMC ఎన్నికల్లో తాను కవాడిగూడ నుంచి పోటీ చేసి మళ్ళీ ఏదైతే పరాభవానికి గురైనటువంటి నేపథ్యంలో 2023 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురుకు అవకాశం ఇవ్వాలని కూడా పార్టీ భావించింది. తనకు ప్రస్తుతం టికెట్ ఇవ్వడంతో కంటోన్మెంట్ నుంచి కూడా తాను గెలుపొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయాల్లో చాలా అత్యున్నత స్థాయి నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం అయితే తాను సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి తనకు మంచి అవకాశం ఇచ్చారు కేసీఆర్ అని కూడా తాను ఇప్పటికే చెప్పడం జరిగింది. యువ ఎమ్మెల్యేగా చాలా మంది ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడంలో యువ ఎమ్మెల్యేలో కూడా తాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ నుంచి కొనసాగుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే రెండో ప్రమాదం జరగడం, తాను మృతి చెందడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి. సిద్ధు, లాస్యనందిత ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు తెన్ను గురించి ఏమన్నా కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడారా? ఏమైనా అందుబాటులోకి వచ్చారా? చూస్తున్నాం చాలా తీవ్ర విషాదకర ఘటనగా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్లుగా సాయన్న కూడా మృతి చెందారు. తర్వాత ఎన్నికల్లో కూడా 17,000 ఓట్ల మార్జిన్తో కూడా మెజారిటీతో కూడా గెలవడం జరిగింది లాస్యనందిత. అందుబాటులో ఉంటారు ప్రజలకి, కంటోన్మెంట్ ప్రజలందరికీ కూడా సాయన్న అని చెప్తూ ఉంటారు. అదే ధోరణితో కూడా లాస్యనందిత కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నటువంటి సందర్భం. బియాండ్ ద లైన్ కిరణ్ భూపతి మనతో మాట్లాడడానికి క్రిషాంక్ గారు ఉన్నారు. నమస్తే అండి క్రిషాంక్ గారు. విషాదకర వార్త చూస్తున్నాం మార్నింగ్లో. కంటోన్మెంట్కి సంబంధించి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్యనందిత సాయన్న గారి కూతురు గతంలో కూడా ఎంతో అందుబాటులో ఉండేవారు. సాయన్న గారు కూడా కంటోన్మెంట్ ప్రజలకి, లాస్యనందిత కూడా అందుబాటులో ఉండేవారు. అలాంటిది ఒక యువ ఎమ్మెల్యే ఇలా కారు ప్రమాదంలో మరణించడం చాలా దిగ్భ్రాంతికర విషయం. ఒక సన్నిహితులుగా మీరేం చెప్తారండి? విషాదకరం అండి. ఎందుకంటే పాపము చిన్న వయసులో యువ నాయకురాలుగా ఎమ్మెల్యేగా వచ్చిన అవకాశం, గెలిచింది. తక్కువ కాలం 2 నెలలే అయింది కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా మంచి మెజారిటీతో గెలిచింది. కానీ సడన్ గా ఇలా హఠాత్తుగా అవ్వడం, అది కూడా పాపం కుటుంబానికి ఒక సంవత్సరంలోనే పెద్దలు పూజ్యులు సాయన్న గారు గత సంవత్సరం పరమపదించడం, వారి సంవత్సరికం కేవలం మొన్న ఒక 5-6 రోజుల ముందే చేసుకోవడం జరిగింది వారి జ్ఞాపకార్థం. దాని తర్వాత లాస్య గారికి ఇలాంటి జరగడము నిజంగా చాలా బాధాకరం. కంటోన్మెంట్ ప్రజలుగా, బీఆర్ఎస్ పార్టీగా అందరం కూడా ఒక షాక్ లో ఉన్నాం. ఎలాంటి
బ్యాడ్ న్యూస్ ఇవాళ ఉదయం వినడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని కోరుతున్నాము. ఐ హోప్ అంటే వినే న్యూస్ కూడా ఇంకా కన్ఫర్మేషన్, ఐ హోప్ క్రిటికల్ గా ఉందా మరి ఏంటిది, ఆల్రెడీ బ్యాడ్ న్యూస్ మరి నిజంగా కూడా చాలా షాకింగ్ గా ఉంది. యువ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రజలకు కూడా భరోసానిస్తూ వస్తున్నారు. ఆవిడ సాయన్న గారు ఏదైతే పూర్తి చేయలేదో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో కూడా సాయన్న పేరు నిలబెడుతూ కూడా రాజకీయాల్లో ఒక మంచి వ్యక్తిగా పేరు సంపాదిస్తానంటూ కూడా ప్రచారంలో కూడా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి, ప్రజల సాధక బాధకాలను పరిష్కరించేళ్ళు కూడా ముందుండేటువంటి వ్యక్తి కూడా మరణించడం అనేటువంటిది. అది బీఆర్ఎస్ పార్టీకి మీకు సన్నిహితురాలుగా ఉన్నారు. వారితో ఉన్నటువంటి మీ పరిచయం ఏంటి, ఎలా ఉండేదండి క్రిషాంక్ గారు? కంటోన్మెంట్ లో ఉన్నాం కాబట్టి వారితోని సాయన్న గారితో కూడా మాకు మంచి ర్యాపో ఉండేది. కలిసి ఇన్ఫాక్ట్ మొన్న ఒక యాన్యువల్ డే ఫంక్షన్ కూడా వారు స్కూల్ కి ఒక చీఫ్ గెస్ట్ గా వెళ్ళాలని సూచించడం నేను. సో ఒక మంచి వాతావరణంలో కూడా అక్కడ కంటోన్మెంట్ లో ఏంటంటే, ఎందుకంటే మాకు అక్కడ సెంటర్ ఇటు స్టేట్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందరం కలిసిమెలిసి పని చేసుకోవాలి, పబ్లిక్ ఇష్యూస్ మీద పని చేసుకోవాలి అనే విధంగా పనిచేస్తూ ఉంటాం. సో ప్లస్ పర్టికులర్లీ ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ నుంచి ఒక మహిళ ఎడ్యుకేటెడ్ యువ నాయకురాలుగా ఆమెకు అవకాశం వచ్చింది. భగవంతుడు అన్యాయం చేసిందని అనిపిస్తుందండి. ఐ కాంట్ టాక్ మచ్ ప్లీజ్ ఈ మూమెంట్ లో. సారీ అండి. క్రిషాంక్ గారు, సారీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్లైన్ అండి.